హలో పిల్లలు, నేను మీ బామ్మని. మీరు పంచతంత్రం కథలు అడిగారు కదా. వాటిల్లో చాలా ప్రసిద్ధి చెందిన కథ ఇది. సింహం ఎలుక కథ. ది లయన్ అండ్ ది మౌస్. కథ చెప్పుకుందామా? అనగా అనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఓ పెద్ద సింహం ఉంది. ఒకరోజు అది బాగా అలసిపోయి ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అదే సమయంలో ఆ పరిసరాల్లో తిరుగుతున్న ఒక చిన్న ఎలుక పొరపాటున ఆ నిద్రిస్తున్న సింహం శరీరం పైకెక్కి గంతులు వేయడం ప్రారంభించింది. ఎలుక శబ్దము, కదలికలు సింహానికి నిద్రాభంగమయ్యాయి. దానికి కోపం వచ్చింది. సింహం ఒక్క ఉదుటున ఆ ఎలుకను తన పెద్ద పంజాలో బంధించాక, ఒరేయ్ చిన్న ప్రాణమా, నాకు నిద్రాభంగం కలిగించినందుకు నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని గట్టిగా గర్జించింది. అంటే అరిచిందనమాట. ఎలుక భయంతో వణికిపోతూ, మహారాజా దయచేసి నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను. ఈరోజు మీరు నన్ను వదిలేస్తే మీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. భవిష్యత్తులో నేను మీకు ఏదైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా తప్పకుండా సహాయం చేస్తాను అని బతిలాడి. ఎవరు? ఎలుక. ఎలుక మాటలు విన్న సింహం గట్టిగా నవ్వింది. నువ్వు నాకు సహాయం చేయగలవా? నువ్వెంత, నేనెంత అని ఎగతాళి చేసి సర్లే అనుకుంది. సింహానికి జాలి కలిగిందనమాట. ఆ ఎలుకను వదిలేసింది. వెంటనే అక్కడి నుండి పారిపోయింది ఎలుక. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో వేటగాళ్ళు వేసిన గట్టి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా సింహం ఆ వల నుండి బయటికి రాలేకపోయింది. అప్పుడు అది గట్టిగా గర్జించింది. అరిచి సహాయం కోసం కేకలు వేసింది. ఆ సింహగర్జన విన్న చిన్న ఎలుక పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి సింహం వల్ల చిక్కుకున్న దుస్థితిని చూసి ఎలుక వెంటనే తన పదునైన పళ్ళతో వల తాడులను కలకలామని కొరికి తెగ నరికింది. కొద్దిసేపట్లో సింహం ఆ వల నుండి స్వేచ్ఛగా బయటపడింది. అది ఆ ఎలుక వైపు కృతజ్ఞతగా, అది అంటే ఎవరు? సింహం. ఎలుక వైపు కృతజ్ఞతగా చూసి, చిన్న ప్రాణమైన నీ సహాయం ఎంతో గొప్పది. నేను నిన్ను తక్కువగా అంచనా వేశాను, నన్ను క్షమించు అని సింహం ఎలుకని అడిగింది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని అంది. అప్పటి నుండి సింహం ఎలుక మంచి స్నేహితులుగా మారారు. ఈ కథలో నీతి ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ, చిన్నవారినైనా, బలహీనులైన వారినైనా తక్కువగా అంచనా వేయకూడదు. చిన్న సహాయం కూడా కొన్నిసార్లు పెద్ద ఉపకారంగా మారుతుంది. మరికొన్ని పంచతంత్రం కథలు కూడా చెప్పుకుందాం మధ్యలో. ఈ కథ మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కథతో కలుద్దాం పిల్లలు. బాయ్.